ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ విచారణ వేగవంతం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలి అంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. 160 సిఆర్పిసి ప్రకారమే సంతోష్కి నోటీసులు ఇచ్చింది సిట్. ఇప్పటికే సిట్ విచారణకు ఇటు కేటీఆర్ మరియు హరీష్ రావు హాజరయ్యారు. కేసీఆర్ టార్గెట్ గా సంతోష్ ని విచారించే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. మాజీ ఎంపీ సంతోష్ ని ఎంపీగానే పేర్కొంటూ సిట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇటు చూస్తే మరి ఇప్పుడు సిట్ విచారణలో భాగంగా సంతోష్ రావును కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న సంతోష్ రావుని అంటే సిట్ విచారణలో భాగంగానే సంతోష్ రావుకి సిఆర్పిసి 160 ప్రకారం ఆయన సిట్ విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకోనున్నారు మాజీ ఎంపీ సంతోష్ రావు. సో ఆయనకి ముఖ్యంగా ఈ సిట్ విచారణకు సంబంధించి కొన్ని కీలక అంశాలపైన ఆయనను విచారించే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు, ఏదైతే వార్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి శ్రవణ్ రావు కావచ్చు, సో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా దాంతో పాటుగా ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, వీళ్ళను విచారించిన వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ఈ 4 స్టేట్మెంట్ వాళ్ళతో పాటు ఇంకొక 17 మంది సీనియర్ అధికారులు ఏదైతే ఐపీఎస్ అధికారులు స్టేట్మెంట్ ప్రకారంగా సో ఈయనను ముఖ్యంగా ఈ రోజు విచారించనున్నారు. ఈ సిట్ విచారణలో సో ముఖ్యంగా సంతోష్ రావుకు సంబంధించి గతంలో అన్ని కీలక అంశాలపైన సంతోష్ రావుకి తెలుసు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా పాత్ర ఉందంటారా సంతోష్ రావుది అంశం పైన? ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే గతంలో ఏదైతే కల్వకుంట్ల కవిత నా ఫోన్ ట్యాప్ చేశారు, నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు, చాలా విషయాల్లో తలజూర్చి సంతోష్ రావు ముఖ్యంగా ఏదైతే కొన్ని కుంభకోణాలకు పాల్పడ్డాడు. కేసీఆర్ మా నాన్న పేరు చెప్పి పెద్ద ఎత్తున డబ్బును కూడబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే ఈ భూభారతిలో కావచ్చు, ధరణిలో కావచ్చు, పెద్ద ఎత్తున హరీష్ రావు అలాగే సంతోష్ రావు ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా మారారు. కేసీఆర్ కు తెలియకుండా ఇదంతా చేశారనేది ఆమె ఎలిగేషన్ చేసింది. సో మరి ఈ రోజు కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడుతుంది అనేది ఒకవైపు చూడాల్సిన అంశం. అలాగే ఈ సిట్ విచారణలో కేసీఆర్ కు నోటీస్ దిశలుగా సో సంతోష్ రావును ఈ రోజు ప్రశ్నించనున్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి సో ఆయన పదవి విరమణ తర్వాత ఎందుకు ఆయనను మళ్ళీ ఓఎస్డి అలాగే ఎస్ఐబి చీఫ్ గా ఎందుకు ఆయన నియమించారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి, మీరు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే గనక సో ఆ ట్యాపింగ్ వివరాలన్నీ కూడా మీకు రాజకీయంగా ఎలా ఉపయోగపడ్డాయి, సో దానికి సంబంధించి ఇప్పుడు కంప్లీట్ గా ఇటు చూసుకుంటే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ సంతోష్ రావుని విచారిస్తారా? డెఫినెట్ గా ఈ విచారణ తర్వాత ఏదైతే సంతోష్ రావు విచారణ తర్వాత పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ కి కూడా నోటీసులు ఇస్తారు అనే అంశం పైనే ఇక్కడ ప్రధానంగా చర్చ సాగుతుంది. ఎందుకంటే దాదాపు కేటీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత సంతోష్ రావు, సో మిగిలింది ఒక కేసీఆరే కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఎందుకంటే దాదాపు కేసీఆర్ కు సంబంధించిన అన్ని విషయాల్లో సో మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే గనక కేసీఆర్ కు సంబంధించి కేసీఆర్ ను కలవాలంటే ఫస్ట్ సంతోష్ రావును దాటుకోవాలి. సో ముఖ్యంగా సంతోష్ రావుని నోటీస్ ఇస్తా అంటే ముఖ్యంగా కేసీఆర్ ని డైరెక్ట్ కు నోటీసులు ఇవ్వకుండా సో సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చి ఆయన స్టేట్మెంట్ ఆధారంగా మరి కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనేది తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కీలక ఆధారాలన్నీ కూడా దాదాపు సంతోష్ రావు దగ్గర రాబట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైతే ఈ పొలిటికల్ మొత్తం కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు కొంత తెలివితో వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు వ్యవస్థ తెలుసు, వ్యవస్థలో ఏ నుసుగులు ఉంటాయి ఏంటి అనేది కూడా మొత్తం తెలుసు. కానీ ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది సంతోష్ రావుకు తెలుసు. కానీ సిట్ విచారణలో ఆయన మరి
వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కి, వాళ్ళు అడిగినటువంటి ఇంటరాగేషన్ కి సంబంధించిన ఏ విషయాలు అడిగినా సంతోష్ రావు ఎక్కడ దొరికిపోతాడు, ఎక్కడ కేసీఆర్ ను ఇరికిస్తాడు అనే భయంలో కూడా ఇటు బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఉంది. ఎందుకంటే ఆయన ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడతాడు, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. సో దానికి సంబంధించే బీఆర్ఎస్ లో ఎంతో కొంత భయం అయితే ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ లో మొత్తం కూడా సంతోష్ రావు కేసీఆర్ ని ఎక్కడ ఇరికిస్తారో అనే భయం అయితే కనబడతా ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున ఈయన ఈ సంతోష్ రావుకు సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ మొత్తం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ ఈ ఈ మొత్తం తతంగం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, ఏదైతే ఈ రేస్ కారు విషయంలో కావచ్చు, అన్ని కూడా మొత్తానికి ఈయనకి దాదాపు అన్ని శాఖల నుంచి, ఎందుకంటే కేసీఆర్ సీఎంఓ నుంచి కేసీఆర్ ఫోన్ మాట్లాడారు, ఓన్లీ సంతోష్ రావే ఫస్ట్ ఫోన్ మాట్లాడతారు. సో దాని విషయంలో కూడా పెద్ద ఎత్తున అంటే అన్ని విషయాలపైన ఈయనకు అవగాహన ఉంటది కాబట్టి ఈయనను ప్రత్యేకంగా ఈ రోజు సిట్టు విచారించిన తర్వాత సో మరి ఆయన చెప్పే సమాధానాలు, ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే రేపు మరి కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా ఏంటి అనేది. ఇక్కడ ఇప్పుడు సిట్ నోటీసుల గురించి మాట్లాడుకుంటే సతీష్, మాజీ ఎంపీ సంతోష్ ని ఎంపీగానే పేర్కొంటూ సిట్ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. దీని గురించి డెఫినెట్ గా నిన్న ఏదైతే సిట్ నోటీసులు 160 CRPS ప్రకారం ఇచ్చారో దాంట్లో ఏదైతే ఎంపీ సంతోష్ రావు అంటూ కూడా ఇచ్చారో, బట్ మళ్ళీ అక్కడ మెసేజ్ అంటే మాన్యువల్ మెసేజ్ వచ్చింది. సో అది బై మిస్టేక్ లో వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. మళ్ళీ నోటీస్ వేరేది కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. వారు నిన్ననే డీజీపీ ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ ఒక లెటర్ వచ్చింది. సో వాళ్ళు సరిదిద్దుకున్నారు, అంటే మిస్టేక్ లో చేశామంటూ కూడా వాళ్ళు వివరణ ఇచ్చిన ప్రయత్నం చేసినారు. సో దీనికి సంబంధించి ఎలిగేషన్ అంటే గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు కాబట్టి అట్లే ఇచ్చారు అనేది కూడా ఒకటి తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఎంబటే విత్ ఇన్ ఒక 10 minutes లోనే దాన్ని సవరించి మళ్ళీ నోటీస్ వేరేది జారీ చేశారు అఫీషియల్ గా. ఇప్పుడు విచారణ తర్వాత మళ్ళీ కొత్తగా నోటీసులు పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఈ విచారణకు సంబంధించి ఈ రోజు విచారణకి చాలా కీలకంగా మారనుంది. ఈ రోజు విచారణలో సంతోష్ రావు ఏం చెప్తారు, సంతోష్ రావు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ పైన అంటే ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎవరెవరు నాయకులకు ఫోన్లు చేశారు, సో ఈ ఫోన్లు చేసిన వాళ్ళలో మీకు రాజకీయంగా లాభం ఏం జరిగింది, మీకు ఎలక్టోరల్ బాండ్ ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ 2023 ఎలక్షన్స్ టైంలో అంతా ఎక్కువ మొత్తంలో ఎట్లా వచ్చినాయి, సో ఇవన్నీ అంశాల పైన కూడా పెద్ద ఎత్తున చర్చించనున్నారు. సో ముఖ్యంగా ఈయన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఆధారపడి ఉంది. ఆయన చెప్పేటువంటి మాటలు కానీ ఆయన చెప్పేటువంటి సమాధానాలపైనే మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటదని చెప్పొచ్చు. మూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలి అంటూ సిట్ నోటీసులను పంపించింది. ఇక 160 CRPC ప్రకారమే సంతోష్కి నోటీసులు ఇచ్చింది సిట్. ఇక ప్రస్తుతానికైతే ఇప్పటికే సిట్ విచారణకి ఇటు కేటీఆర్ మరియు హరీష్ రావు హాజరైన విషయం తెలిసిందే. ఇక కేసీఆర్ టార్గెట్ గా ఇప్పుడు సంతోష్ ని విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మాజీ ఎంపీ సంతోష్ ని ఇటు ఎంపీగానే పేర్కొంటూ సిట్ నోటీసులు ఇచ్చిందని వినిపించింది. ఇక దాని తర్వాత కూడా 10 నిమిషాల్లోనే అది తప్పు అని తెలుసుకొని వెంటనే సవరించి మళ్ళీ నోటీస్ అయితే పంపించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగానే సిట్ అధికారులు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులను జారీ చేశారు. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి అని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రముఖులు ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావులను అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం చేరవేయడంతో సంతోష్ రావు పాత్ర పైన కూడా ఆరా తీసేందుకు ఈ నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన మరియు అధికార దుర్వినియోగం ఆరోపణల చట్టం తిరుగును కూడా ఇక ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ రోజు జరగబోయే విచారణ మాత్రం చాలా కీలక విచారణ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు సంతోష్ రావు ఎటువంటి కీలక సమాచారం అటు సిట్కి అందిస్తారు అన్న భయం మాత్రం ఇటు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తంగా కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సంతోష్ రావు ఎటువంటి సమాచారాన్ని బయట పెడతారో, ఎక్కడ కేసీఆర్ని ఇరికిస్తారో అన్న భయం కూడా ఇటు ఒక వైపు నుంచి క్యాడర్లో ఉంది అనే చెప్పాలి.